ఈ మధ్య కాలంలో మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి గొప్ప విషయం ఒకటి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే భారతదేశానికి ఒక సభ అనేది ఉంది, అదే పార్లమెంట్ అంటారు, అదే లోక్సభ అని అంటారు. లోక్సభలో ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రి కూడా మరి అక్కడ స్పీకర్లు అందరూ ఉంటారు. అలాంటి దగ్గర మరి ఈ మధ్య కాలంలో మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని విషయంలో కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పిల్లలారా, నరేంద్ర మోడీ గారు సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటల్లో నేను డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాను, నేను దేవుని ప్రతినిధిని, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దాన్ని స్పందించి మరి దేవుడి ప్రతినిధిగా ఉన్నప్పుడు, దేవుడు మీతో మరి మాట్లాడినప్పుడు భారతదేశంలో ఎందుకు హింసాకాండ జరుగుతుంది అని ప్రశ్నించడం జరిగింది. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లకి నేటికి మరి నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు మరి అక్కడ కూడా నోరు మెదపలేదు, మణిపూర్ గురించి అక్కడ మాట్లాడలేదు. రకంగా చూస్తుంటే కర్తవ్యం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మంచిదే. ఏ మతమైనా బోధించవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఏ మతము హింసను కోరుకోదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే హింసలు జరుగుతున్నాయి, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులపై హింసలు జరుగుతున్నాయి. దేవుని పిల్లలారా, మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఎక్కడ అహింస జరుగుతుంది అంతా హింసే కదా అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగారు. అలా మాట్లాడుతూ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోని తీసుకుని పార్లమెంట్లో అహింస సిద్ధాంతాన్ని మరి కనిపెట్టిన ఆయన, ప్రబోధించిన ఆయన ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభు వారు, జీసస్ క్రైస్ట్ అని చెప్పడం చాలా గమనార్హం అండి. ఎక్కడికైనా ఆలోచన చేయండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్పినటువంటి మాటల్లో ప్రపంచానికి విలువైనటువంటి మాటలు అందించారు. హింస వద్దు, అహింస సిద్ధాంతం, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలనే సిద్ధాంతాన్ని శిష్యులకి ధైర్యాన్ని ఇచ్చారు. మీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దని చెప్పడం జరిగింది. దేవుని పిల్లలారు, మరి మత్తయి సువార్త 5:39 నుంచి మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడినటువంటి మాటలు మరి ఈరోజు ప్రధానమంత్రులను కూడా, వారిని కూడా మరి కదిలిస్తున్నాయంటే ఎంత మరి మంచి విషయాలు మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్న విషయాలను మత్తయి గారు రాసినటువంటి పుస్తకంలో 5:39 వచ్చిన, నేను చెప్పినదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పము. ఇందులో హింస లేదు, అహింస సిద్ధాంతం అంటే ప్రేమించే గుణం ఉంది అందులో. ఓ మహాత్మా గాంధీ గారు కూడా దాన్నే తీసుకున్నారు. మరి ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడేంత దానికి ప్రప్రథముగా మేలైనటువంటి బోధ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది జీసస్ క్రైస్ట్, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాటలు మరి లోకసభలో అంతమంది మేధావుల మధ్యన మరి యేసుక్రీస్తు ప్రభులు గారు గురించి అహింస సిద్ధాంతాన్ని మరి మాట్లాడుతున్నారంటే మన ప్రభు చాలా గొప్పవాడు కనుక ఆ మాటలను మనం వీడియోలో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాలో విందాం. नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. మంత్రికి, హోం మంత్రికి వాళ్ళ దృష్టిలో మణిపూర్ అనే రాష్ట్రమే లేదు అని చెప్పి మాట్లాడారు. प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है. मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है. As a direct speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being.
जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखाओ। గారు మణిపూర్ గురించి ఎక్కడా మాట్లాడకపోవడం, మణిపూర్ గురించి కాక మరి ఇంకా ఉన్నటువంటి ముసల్మాన్ గురించి, ముల్లా గురించి, మద్రాస్ గురించి, మచ్చిలా గురించి, ముస్రా, మంగళసూత్ర వీటిల గురించే మాట్లాడారే తప్ప మణిపూర్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. మణిపూర్ రాష్ట్రం అనేది అసలు లేనే లేదా అని మరి లోక్సభలో మేమన్న మాటలు కదండి. మరి రాహుల్ గాంధీ గారు పలికినటువంటి మాటలో ప్రభు ఎంత గొప్పవాడో మరి ఈ సమాధానానికి చాటి చెప్దాం.